హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 3వ భాగం. రచయిత రూప గారు. మార్నింగ్ లేచి బయటకొచ్చిన సీనుకి ఎదురుగా భూమి తలతురుచుకుంటూ కనిపిస్తుంది. ఏమున్నావ్? ఇంత అందాన్ని ఎదురుగ్గా పెట్టుకుని చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా కొన్ని రోజులే అనుకుంటా అని అనుకుంటూ ఉండగా, ఎవర్రా నువ్వు చూడటానికి కొట్టి బొట్టం బోకులా ఎదవలా ఉన్నావ్? నేరుగా ఇంట్లోకి వచ్చేసావని లోపల నుంచి బయటకొస్తూ అంటారు నిర్మలమ్మ. వెనక్కి తిరిగిన భూమి బయటకు వస్తూ ఉంటారు. వెనక్కి తిరిగిన భూమి, బామ్మ తను నా ఫ్రెండ్ పేరు శ్రీను. ఏంటి పేనా? అదేం దిక్కుమాలిన పేరే అని అంటారు. పక్కన నవ్వి శ్రీను బామ్మ అని మళ్ళీ అంటుంది భూమి. అప్పటికి శ్రీను ఫేస్ టమాటోలా మారిపోతుంది. సరే, ఇతగాడు ఎందుకు మన ఇంట్లో ఉన్నాడు? వీడికి కొంపాగోడేం లేదా? నేర్పుకొచ్చినంత మాట్లాడుతోంది బామ్మ. నైట్ జరిగినంత భూమి బామ్మకు వివరిస్తుంది. ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేమి అంటుంది. నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఆ టైంలో నువ్వు లేపడం ఇష్టం లేక చెప్పలేదు బామ్మ అంటుంది. సరే, ఇప్పుడు ఎలా ఉంది? నిన్న మధ్యాహ్నం నాన్న ఫోన్ చేశారు. నిన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారని. నాకు చాలా కంగారు చేసింది. కానీ నేను రానంతలో ఉన్నానని బాధతో మునిగింది. నాకేం, బేషుగ్గా ఉన్నాను. ఈ డాక్టర్స్ ఎక్కువగా కంగారు పెట్టేశారు. సరేలే, నువ్వు బాగా తలతుడుచుకో, మళ్ళీ జలుబు చేస్తుందని తను పంపించేస్తుంది. తన వెనకే వెళ్ళడానికి ట్రై చేస్తాడు సీను. ఏరా అబ్బాయిలరా అని బామ్మ పిలుస్తుంది. ఊఫ్ అనుకుని చెప్పండి బామ్మగారు వినయంగా అడుగుతాడు. మీరు ఏంటోళ్ళు అని అడుగుతుంది. బామ్మకి నేను బాగా నచ్చేస్తానేమో, సంబంధం మాట్లాడడానికి ఏమో అని అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాడు. మరేం లేదురా అబ్బాయి, మా ఊర్లో రంగయ్యని మా పాలేరు వాళ్ళ కూతురికి సంబంధం చూడమన్నాడు. అందుకే అడిగానులే. అయినా నీకు కట్టపెట్టి ఆ పిల్ల గొంతు కోయలేను కానీ నువ్వు వెళ్ళి తినుకో, నేను నా మనవరాలిని చూడాలి అని లోపలికి వెళ్ళిపోతుంది. చూసే బామ్మ, ఈసారి నీకే పెడతానే స్పాట్ అని పళ్ళు పడపడా నూరుతాడు. లోపలికొచ్చిన బామ్మ గీతను చూస్తుంది. నా మనవరాలకి ఎంత కష్టం వచ్చింది, చేయి పైన వేస్తూ అంటుంది. గీత బాడీ ఫుల్గా కాలిపోతోంది. బామ్మ అదిరిపడి, ఒరే భాస్కర్ రారా ఇటు, పిల్ల పొల్లు కాలిపోతోందని గయ్యమని మొదలుపెడుతుంది. పరుగున లోపలికొచ్చిన అందరూ గీత దుస్థితి చూసి చలించిపోయి వెంటనే తనని లేపి హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. సీను, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళి, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటుంది భూమి. పర్లేదులే భూమి, నేను లీవ్కి అప్లై చేస్తాలే ఈ రోజు అంటాడు. వద్దు శ్రీను, ఇంతమంది ఉన్నా ఇక్కడ యూజ్ లేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళండి. భాస్కర్ గారు కూడా అదే చెప్పడంతో ఇంకా ఆర్గ్యూ చేయకుండా అక్కడి నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి అమ్మాయి బాగా భయపడిపోయింది, అందుకే ఇలా ఫీవర్ వచ్చింది. డోంట్ వరీ, ఈ టాబ్లెట్స్ వాడండి, అలానే సెలైన్ ఎక్కించండి, కొంచెం స్ట్రెంత్ అయినా వస్తుందని చెప్తారు. అలాగే డాక్టర్ అని 1 అవర్ తర్వాత ఇంటికి వస్తారు. ధనుంజయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. 11 గంటలు కారులో నుంచి గాగిల్స్ పెట్టుకుని, షర్ట్ హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకుని, బ్లూ జీన్స్ కి వైట్ షర్ట్ వేసుకుని, రోలెక్స్ వాచ్ లో టైం చూస్తూ లోపలికి వస్తూ ఉన్న ఆకాష్ ని చూసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కనురెప్ప వేయడం కూడా మర్చిపోతారు. అబ్బాయిలైతే జలస్తో మొహాలు పక్కకు తిప్పేస్తారు. లోపలికి వచ్చినా ఇంకా ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ ఉండడం చూసి తన పిఏని పిలిచి, ఇంకో 15 మినిట్స్ లో క్లయింట్స్ వస్తారు, ఇంకా ఏం అరేంజ్మెంట్స్ చేయలేదు ఎందుకని కోపంగా అంటాడు. అది సార్, భూమి ఇంకా రాలేదని వాడు ఫినిష్ అవ్వకముందే తన చెంప చెల్లుమనిపించాడు. తను రాకముందే నువ్వేం చేస్తున్నావు, క్యాంటీన్లో అమ్మాయిలతో సిల్లు కబుర్లు చెప్తూ కూర్చున్నావా అని కోపంగా పీకాడు. దెబ్బకి దేవుడు కనిపించేంత పని అయింది పిఏ బాబుకి. క్యాబిన్లోకి వచ్చిన ఆకాష్ నిన్న భూమి పెట్టిన ఫైల్స్ అదే ప్లేస్లో ఉండేసరికి కోపం పీక్స్లోకి వెళ్ళింది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేశాడు, కానీ భూమి లిఫ్ట్ చేయలేదు. ఈలోపు కరుణ వచ్చి, హాయ్ ఆకాష్, ఈజ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ మీటింగ్ అని అంటుంది. నో అని కోపంతో ఫోన్ విసిరేసరికి 5 ముక్కలై పడింది. తన కోపం తెలిసిన కరుణ, కామ్ డౌన్, గివ్ మీ 5 మినిట్స్ అని బయటకు వచ్చి పిఏకి ఏం చేయాలో చెప్తూ, అలానే క్లయింట్స్కి సపరేట్గా ఫుడ్ ఆర్డర్ చేయండి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా రూమ్స్ అలాట్ చేసి ప్రజెంటేషన్ రూమ్లో ప్రతి టేబుల్ దగ్గర వాటర్ బాటిల్ అండ్ ఎవరికి రిలేటెడ్ వాళ్ళ ఫైల్స్ ఉంచండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కోపంతో ఉన్న ఆకాష్ భూమి అని గట్టిగా అరుస్తాడు. ఆకాష్, క్లయింట్స్ ఆర్ ఇన్, కమ్ ఫాస్ట్ అని కరుణ చెప్పడంతో వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకుని ప్రజెంటేషన్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. 1:30 అందరూ క్లాప్స్ కొడుతూ, ఇట్స్ రియల్లీ నైస్, వీఆర్ రెడీ టు టై అప్ విత్ యువర్ కంపెనీ మిస్టర్ ఆకాష్ అని అంటూ, కంగ్రాట్స్ అని అంటూ అందరూ షేక్ హ్యాండ్స్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని కరుణని పిలిచి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్తాడు. ఆల్ ఆర్ రెడీ అని క్లయింట్స్తో బయటకు వెళ్ళి గుడ్ న్యూస్ అందరికీ షేర్ చేస్తారు. అందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ తింటారు. శ్రీను, భూమి ఎక్కడ, ఇంకా రాలేదు ఎందుకు అని అడుగుతుంది పూజ. నైట్ జరిగింది చెప్పి, మేబీ షీ విల్ ఆన్ ది వే అని రిప్లై ఇస్తాడు. అప్పుడే ఆటో దిగి లోపలికి వచ్చిన భూమిని ఆకాష్ చూస్తాడు. కోపం నష్టం ఎక్కుతుంది. వెంటనే కరుణ, టేక్ కేర్ ఆఫ్ క్లయింట్స్, ఐ విల్ బి బ్యాక్ అని తనను పంపించి
భూమిని అందరూ చూస్తుండగానే చేయి పట్టుకొని లోపలికి ఈడ్చుకొని వస్తాడు. అందరూ చూస్తున్నారు, చేయి వదలండి, నొప్పిగా ఉందని కన్నీరు బిగబట్టి అంటుంది భూమి. తన చేతిని వదిలి గట్టిగా తన చెంప మీద కొట్టి పడిపోబోతున్న భూమి చేతిని పట్టుకొని ఫోర్స్‌గా తన మీదకి లాక్కుంటాడు. ఆ హఠాత్ పరిణామానికి భూమి ఆకాష్‌కి కచ్చుకుపోతుంది. తన నడుము పైనుంచి చేతులు కొనిస్తూ ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ అమ్మాయివి. నేను నీ గురించి ఒక్క సెకన్ ఆలోచించినా నీ బతుకు రోడ్ మీద ఉంటుంది. అప్పటికి మ్యాటర్ అర్థమైన భూమి తన తప్పు ఉండడం వల్ల వర్డ్ ఫినిష్ అవ్వకముందే సారీ సార్ తలదించుకో చెప్తుంది. నీ ఆఫ్టర్ ఆల్ సారీ నా 50 కోట్ల ప్రాజెక్ట్‌ని తీసుకొస్తుందా? మండే కళ్ళతో కాంచేసిన చూస్తాడు ఆకాష్. ఆ చూపుకే వెన్నెలో అదురు పుడుతుంది భూమికి. ఆన్సర్ మీ అంటాడు. సార్ ఇంట్లో చిన్న ప్రాబ్లం అనే లోపు నీకు చేత కాదన్నప్పుడు కాల్ చేయాలి. లేకపోతే వేరే వాళ్ళకైనా పని అప్పగించాలి. అంతేకాని ఇలా కంపెనీ పరువు తీస్తావా? నిన్న ఫైల్స్ పోయినప్పుడు నీ వర్క్ అంచనా వేయాల్సింది. కానీ ఇది నా తప్పు. ఇది తన వర్క్ వచ్చింది. ఇలా మాట్లాడేసరికి భూమికి చాలా కోపం వచ్చి, నేనేమైనా మీకు వర్క్ ఇవ్వమని చెప్పానా? మీరే నాకిచ్చారు. నా ముందు నోరు తెరిచి మాట్లాడితే ఐ విల్ కిల్ యూ డామ్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు. మీరు కూడా నా వర్క్ పట్ల ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను, సహించలేను. వెంటనే తనని పక్కనున్న చాంబర్‌లో పీల్చుకొని వెళ్ళి ఆమెను బెడ్ మీద పడేస్తాడు. నీకసలు నేనంటే భయమే లేదు కదా! ఇప్పుడు చూపిస్తా. ఆకాశం పేరు తలుచుకుంటేనే వెంటనే నీకు చెమటలు పట్టేటట్టు చేస్తా. షర్ట్ బటన్స్ విప్పి భూమిపైకి చేత్తాడు. వెంటనే తన 2 చేతులు అడ్డం పెట్టేస్తుంది భూమి. తనకించి గ్యాప్‌లో 2 చేతులు అటు ఇటు వేసి ఉంచుతాడు. ఉశ్వాస నిశ్వాసాలు ఒకరికొకరు తగులుతూ ఉండగా భూమి ఎదురుతున్న పెదాలను ఆకాష్ క్లోజ్ చేస్తాడు. తన నుంచి తప్పించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ భూమి విఫలమైంది. తన కంట్లో నుంచి వరదలా కారుతున్న కన్నీరు కింద ఉన్న బెడ్‌ని తడిపేస్తూ చేతులతో గట్టిగా ఆకాష్ వీపును కొడుతున్నా తనకు చీము తగిలినట్టు కూడా లేదు ఆకాష్‌కి. 5 నిమిషాల ముద్దు యుద్ధంలో చిన్నగా తన పెదవుల్ని వదిలి తన పక్కన చేరుతాడు. వెంటనే తన నుంచి దూరం జరిగి, ఇంకొకసారి నా విషయంలో పొరపాటు జరిగితే పనిష్మెంట్ దీనికన్నా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసుకుని భూమి చేతికిస్తాడు. కోపంతో ఆ బాటిల్‌ని విసిరి కొడుతుంది. తన దవడలు పట్టుకొని, ఇంకొకసారి నీ బిహేవియర్ నా ముందు ఇలా ఉంటే ఏం చేస్తానో గుర్తుందిగా అప్పుడే కన్నింగ్ లుక్స్‌తో అంటాడు. కరుణ వాయిస్‌కి ఫ్రెష్ అయి ఉండు. క్లయింట్స్‌కి ఇంట్రడ్యూస్ చేస్తానని భూమికి చెప్పి బయటకు వెళ్తాడు. ఆకాష్ క్లయింట్స్ నీ కోసం వెయిట్ చేస్తున్న పదాన్ని తీసుకుని వెళ్తుంది కరుణ. ఆకాష్ విన్న మరుక్షణం భూమి ఆ రూమ్ నుంచి బయటకు రాగానే డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అది బయట నుంచి లాక్ అవడం వల్ల కోపంతో గట్టిగా డోర్‌ని కాలుతో కిక్ చేస్తుంది. అలా చేయడం వల్ల లైట్‌గా కాలు చిట్లుతుంది. అమ్మా అని కళ్ళు మూసుకొని బెడ్ దగ్గరికి వచ్చి మళ్ళీ కూర్చుంటుంది. పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని పూజకు కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో ధనంజయ్ గారి నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి కోపంతో, మీ కొడుకు అసలు ఏమనుకుంటున్నాడు సార్? తన ఇష్టానికి ఏమైనా చేయొచ్చా? ఒక అమ్మాయిని కూడా చూడకుండా నాతో ఇలా ఎలా ప్రవర్తిస్తాడు? తనకి ఎవరిచ్చారు ఈ హక్కు అని ఉబికి పట్టిన కన్నీటితో వాపోతుంది. పిఏ ద్వారా విషయం తెలిసిన ధనంజయ్ గారు, ఒక 2 నిమిషాలు నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. ధనంజయ్ గారి మీద రెస్పెక్ట్‌తో సైలెంట్ అవుతుంది భూమి. నేను చెప్పడం వల్లే వాడి బాధ్యత నీకు అప్పగించాడమ్మా. పని పట్ల నీకెంత శ్రద్ధ ఉందో నాకు తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్ట్ మన ఆఫీస్‌కి ఎంతో అవసరం. నువ్వైతే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటావని నీ పేరు నేను సజెస్ట్ చేశాను తల్లి. నిన్నొక మాట అడగకుండా ఇంత పెద్ద బాధ్యత పెట్టడం నా పొరపాటే తల్లి, నన్ను క్షమించని బాధతో అంటాడాయన. ఆయన మాటలకు కలిగిన భూమి, మీకు సారీ చెప్పకండి సార్. ఇది నా మిస్టేకే. నేనే ముందుగా ఆకాష్ సార్‌కి ఇన్ఫార్మ్ చేయాల్సింది. భూమి, నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణం నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను మిగతా ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటాను. లేదు సార్, నేను అలా వెళ్తే మీ అబ్బాయి మాట నిజం చేసినట్టు అవుతుంది. మీరు చూపించిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోను. ఒకటి మాత్రం నిజం సార్, మీ కొడుకు మీలా రాముడు కాదు రాక్షసుడు అని కాల్ కట్ చేస్తుంది భూమి. అట్ 3 PM డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిన ఆకాష్‌కి మోకాలు తలపెట్టుకొని ఏడుస్తూ భూమి కనిపిస్తుంది. డోర్ కానుకొని చేతులు ఫోల్డ్ చేసుకొని తనని స్ట్రిక్ట్‌గా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఫోన్ రింగ్‌కి తలెత్తి భూమి ఆకాష్‌ని చూస్తుంది. తన బ్యాగ్, ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళడానికి తన డోర్ దగ్గరికి వస్తుంది. ఒక్కడుగు ముందుకు వేసేంతలో ఆకాష్ ఐ విల్ టాక్ టు లేటర్ అని కాల్ కట్ చేసి భూమి చేయి పట్టుకొని ఫోర్స్‌గా తన మీదకి లాక్కుంటాడు. అప్పుడు చూస్తాడు పాపని. టాప్ టు బాటమ్ యెల్లో చుడిదార్‌కి రెడ్ కలర్ ప్యాంట్, ఒక చేతికి యెల్లో బ్యాంగిల్, ఇంకో చేతికి వాచ్, సన్నని చైన్, మెడలో చెవులకి చిన్న జుంకాలు, అందంగా ఊర్చే తడి పెదవులు, ఎక్కువగా ఏడవడం వల్ల బుగ్గలు చప్పిగా అన్నిటికన్నా బాగా ఆకర్షించే చిన్న నోస్ రింగ్ చూసే అమాంతంగా తనని హగ్ చేసుకుంటాడు ఆకాష్. అరగంట ముందు ఆకాష్‌కి ఇప్పుడున్న ఆకాష్‌కి ఎక్కడ పొందనే లేదు. తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సైలెంట్ అవుతుంది భూమి. దూరం జరిపి తన ఫోర్‌హెడ్ మీద కిస్ చేస్తాడు. తన కళ్ళలో చూస్తున్న కన్నీటిని తుడిచి బూరిలా పొంగిన చెంపను చూసి వెంటనే ఫ్రిడ్జ్‌లో నుంచి ఐస్ క్యూబ్ తీసుకొని తన చెంప మీద లైట్‌గా మసాజ్ చేస్తాడు. మండుతున్న బుగ్గ మీద చల్లగా తగలడం వల్ల
హాయిగా అనిపిస్తుంది భూమికి. కాసేపు ఇద్దరి మధ్య మౌనం యుద్ధం చేస్తుంది. 5 మినిట్స్ అని చెప్పి కిచెన్‌లోకి వెళ్తాడు. తన కోసం 5 మినిట్స్ అని చెప్పి కిచెన్‌లోకి వెళ్తాడు. తన కోసం వేడివేడిగా పాలు తెచ్చి చేతికిస్తాడు. నాకొద్దు అని నెట్టేస్తుంది. ఈసారి ఈ చెంప బూరెలవుతుంది అవసరమా అని వార్నింగ్ ఇస్తాడు. దెబ్బకు పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నేనింకా వెళ్తాను. ఎక్కడికి? ఇంటికని రిప్లై ఇస్తుంది. ఇంటికి వెళ్లే ముందు నిన్నొకరికి ఇంట్రడ్యూస్ చేయాలి కదా! కమ్ అని అంటూ తనతో తీసుకుని వెళ్తాడు. లోపల నుంచి బయటకొచ్చిన భూమికి ఎదురుగా కరుణ కనిపిస్తుంది. షీ ఈజ్ కరుణ, మై బెస్ట్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కరుణ, తన నేమ్ ఈజ్ భూమి. ఇక నుంచి నా పర్సనల్ సెక్రటరీ. ఒక్కసారిగా కరుణ షాక్ అయితే భూమి తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. అక్కడ భూమిని ఎక్స్పెక్ట్ చేయలేని కరుణ షాక్‌తో అలా తనని చూస్తూ ఉండిపోతుంది. తన ఫేస్‌కి చిటికి వేసి కరుణ అని అంటాడు. ఆకాష్ ఈ లోకంలోకొచ్చిన కరుణ, ఐ హావ్ సమ్ వర్క్, అర్జెంట్ వర్క్, విల్ మీట్ టుమారో అని బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరుణ. డోంట్ ఫీల్ బ్యాడ్. కొత్త వాళ్ళతో తనకు త్వరగా కలవదని చెప్పి తన చేతిని పట్టుకుని బడబడ లోపల నుంచి కారులోకి నెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీను రక్తం సలసలా మరిగిపోతూ ఉంటుంది. పక్కనున్న పూజతో అసలు ఆకాష్ బిహేవియర్ ఏంటి? తన కింద పనిచేస్తున్నామని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడా? అసలు భూమిని ఎలా తీసుకుని వెళ్తాడని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ ఉండగా పూజ ఏదేమైనా వాళ్ళిద్దరి పేరు సూపర్ అని మెచ్చుకుంటుంది. భూమి మీద కారం చల్లినంత పనవుతుంది శ్రీనుకి. దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ కానీ పెట్టకపోతే మనం ఊహించని పరిణామాలు చూడాల్సి వస్తుందని పళ్ళు పడపడా నవ్వుతాడు శ్రీను. నన్ను ఎత్తి తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంటికి వెళ్ళాలని వదలండి ప్లీజ్, భూమి మొదలుపెట్టుకుంటుంది. అయినా తన మాటలు లెక్క చేయని ఆకాష్ నేరుగా కార్ని హైవే మీద పోనిస్తాడు. ఎంత గింజుకున్నా డోర్ ఓపెన్ చేయడం తన వల్ల కాదు. ఇంకేం చేయలేక చూపుని రోడ్డు వైపు మళ్లించి విండోకి తల నుంచి ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళాక చిన్నగా విండో గ్లాస్ ని ఓపెన్ చేస్తాడు ఆకాష్. ఒక్కసారిగా చల్లగాలి తగలడం వల్ల మనసుకు హాయిగా అనిపించి కళ్ళు ఓపెన్ చేస్తుంది. సూర్యుని కిరణాలు సముద్రం మీద పడి ప్రకాశించడం వల్ల సముద్రపు మేను మరింత అందంగా కనిపిస్తూ మనసుకెంతో ప్రశాంతతనిస్తుంది. ఆకాష్ కార్ విండోస్ అన్లాక్ చేయడం వల్ల తనకు తెలియకుండానే భూమి కారు నుంచి దిగి సముద్రం వైపుకి అడుగు వేస్తూ వెళ్తుంది. తను వెంటే ఆకాష్ కూడా అడుగులో అడుగు వేస్తూ భూమి వెనకే వెళ్తాడు. సముద్రాన్ని చేరిన భూమి చిన్న పిల్లలాగా ఆ నీళ్ళలో డాన్స్ వేస్తూ కేరింతలు కొడుతూ సముద్రంతో మాట్లాడుతూ తన లోకాన్ని మరిచి ఆ సముద్రపు అందాన్ని కళ్ళ నిండుగా నింపుకొని ఉండగా ఒక్కసారిగా తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. తనని చూస్తున్న ఆకాష్ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని భూమిని క్యాప్చర్ చేస్తుంటాడు. అప్పుడే తన కాలికి అది తగిలినట్టుగా ఉండగా ఉలిక్కి పడి చూస్తుంది. అక్కడ 2 చిన్న శంఖాలు తన కంటికి కనిపిస్తాయి. ఆ చేతిలో తీసుకుని పరుగున ఆకాష్ ని చేరుతుంది. ఆకాష్ ఆకాష్ నాకు శంఖాలు దొరికాయి తెలుసా, చూడు చూడు అని తన చేతిలో శంఖాలని ఆకాష్కి చూపిస్తుంటుంది. దీనిలో సంతోషపడడానికి అంతగా ఏముందని వియర్డ్ గా భూమిని చూస్తూ ఉంటాడు ఆకాష్. ఎవరికైతే సముద్రంలో శంఖాలు దొరుకుతాయో వాళ్ళకి ఎప్పటికీ ఏ హాని జరగదని మా బామ్మ చెప్పింది. భూమి పాఠం చెప్పినట్టుగా ఆకాష్ చెప్తుంటే తనని అమాంతం కౌగిలించుకుని బుగ్గ మీద కిస్ చేస్తాడు. వెంటనే తన నుంచి విడిపించుకొని, ఇది మీ ఆఫీస్ అనుకుంటున్నారా ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కోపంగా అంటుంది. అలా అంటూ ఉంటే, అంటే ఆఫీస్ అయితే ఓకేనా అని సైడ్ స్మైల్తో కొంటెగా అంటాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి తన చేతిలో ఉన్న ఒక శంఖాన్ని ఆకాష్ చేతిలో పెడుతూ, ఇది మీ దగ్గర ఉంచుకోండి, మీకెప్పటికీ ఎటువంటి హాని జరగదని చెప్తుంది. నాకేమైనా అయితే నీకేంటి ప్రాబ్లం? చూడండి, మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నాకు ఇది దొరికాయంటే అది మీ వల్లనే. అచ్చా, అవును, మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడం బట్టే ఇవి నాకు దొరికాయి, దాని కృతజ్ఞతగా ఇస్తున్నానని చెప్పి మొహం పక్కకు తిప్పుకుంటుంది. వెంటనే చేతిలో ఉన్న శంఖాన్ని తీసుకుని పాకెట్లో పెట్టుకుంటాడు. అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి కారు ఎక్కుతాడు. ఇదంతా దూరం నుంచే అబ్జర్వ్ చేస్తున్న శ్రీను కళ్ళు పగపగ వండిపోతాయి. నిన్న కాక మొన్నొచ్చిన ఈ ఆకాష్ గాడు భూమికి దగ్గరైపోతున్నాడు. ఎలా అయినా నేను కొత్త ప్లాన్ వేయాలి. ఎలా ఉండాలి అంటే వీళ్ళిద్దరు లైఫ్ లో ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా చేయాలి. చేస్తాను. ఎలా అయినా నేను కొత్త ప్లాన్ వేయాలి. ఎలా ఉండాలంటే వీళ్ళిద్దరూ లైఫ్ లో ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా చెయ్యాలి. చేస్తాను కూడా అని తన పాకెట్లో ఫోన్ తీసుకుని ఒక కాల్ చేసి మాట్లాడతాడు. ఇంటికి కొంచెం దగ్గరలో కారు ఆపుతాడు. భూమి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆకాష్ భూమి చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. అలా లాగడం వల్ల భూమి ఆకాష్ ఒడిలో సెటిల్ అవుతుంది. చిన్నగా తన తలపైకెత్తి ఐ వాంట్ యూ వెరీ బ్యాడ్లీ అని తన చెవి దగ్గర చెప్తాడు. ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మొహం పెడుతుంది భూమి. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను? మీరు డబ్బులు పడేస్తే వచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బయట వాళ్ళని వెళ్ళి అడగండి. నేను మిడిల్ క్లాస్ అమ్మాయి, ఏం చెప్పినా చేస్తున్నాను అనుకుంటే అది మీ పొరపాటు. ముద్దు పెట్టుకుంటే కామ్గా ఉన్నానని
మాట వచ్చేలోపు తన పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వదలండి అని వీపుని కోరుతున్నా పట్టించుకోకుండా ముద్దు తీవ్రతను పెంచాడు. జలజలమంటూ తన కళ్ళలో నుంచి నీళ్లు వరదల ఆకాశ్ శక్తి తడిపేస్తున్నా అతనిలో చలనం లేదు. 10 నిమిషాలు గాఢంగా తన పెదాలతో అమృతాన్ని మొత్తం చుర్రేసి పంటిఘాటుని బహుమతిగా ఇచ్చి ఇంక తన ఊపిరి ఆడటం లేదనగా చివరగా వదిలాడు. మిస్ భూమి, నోరుని అదుపులో పెట్టుకో. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? దానిపై ప్రతిదాన్ని గోకేలా ఉన్నానా? మరి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేనేం చేశాను మిమ్మల్ని? నా వల్ల మీ కంపెనీకి నష్టం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను కూడా. దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వండి. అది ఎలాంటిదైనా సరే నేను బేర్ చేస్తానంది పూడుకుపోయిన గొంతుతో. ఒక్కొక్క మాట చిన్నగా పలికింది. తన కంట్ల నుంచి పడుతున్న నీటి బొట్టును చిన్నగా తుడుస్తూ ఆల్రెడీ నీకు పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాను అని గంభీరమైన గొంతుతో అంటాడు ఆకాష్. కథ కొనసాగుతుంది. మరి ఆకాష్ ఇస్తున్న పనిష్మెంట్ ఏంటి? భూమి ఆకాష్ మాటల్ని, అతని బిహేవియర్ ని ఎలా అర్థం చేసుకుంటుంది? అసలు ఆకాష్ మనసులో ఏముంది? ఆకాష్ భూమిలు తమకు తెలియకుండానే తామిద్దరు ఒక్కటయ్యారనే విషయం వాళ్ళకి తెలుస్తుందా? విజయ్ కరుణలు చెప్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.